హలో బీటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? నేను వచ్చేసా కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. లాస్ట్ 1 వీక్ నుంచి కామెంట్ సెక్షన్ చూస్తుంటే నాకు ఈ కామెంట్స్ ఎక్కువైతే వస్తున్నాయి. రియల్‌మీ P4 పవర్ మొబైల్ అన్బాక్స్ చేయమని చెప్పి. మీరు చాలామంది అడిగేసరికి ఆర్డర్ పెట్టేశాను. ఈరోజైతే డెలివరీ అయింది. మెయిన్‌లీ దీనిలో హైలైట్ పాయింట్ ఇండియాలో ఫస్ట్ ఫోన్ ఇది. 10,001 mAh బ్యాటరీతో వచ్చే ఫోన్. ఒకసారి దీన్ని అన్బాక్స్ చేసిన తర్వాత కంప్లీట్‌గా ఒకసారి బ్యాటరీ టెస్ట్ అయితే చేద్దాము. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంతు, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. కసాక్ బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్లో మీకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇస్తున్నారు. ఇది క్వాడ్ కవర్ డిస్ప్లేతో వస్తున్నట్టుంది, అందుకే వీళ్ళు సీల్డ్ స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. మీరు టెంపర్ గ్లాస్ వేయించుకుంటూ ఉంటారు ఇవి, సో అప్పుడు ఇది యూజ్ అవుతుంది. మీకు ట్రాన్స్పరెంట్ కేస్ అయితే ఇచ్చారు. ఇంకా బాక్స్లో మీకు ఫోనే ఉంది. బాగుంది డిజైన్ అయితే. ఫస్ట్ ఇంప్రెషన్ ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే వస్తుంది. స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లై వస్తుంది. ఒకసారి కేస్ అప్లై చేస్తే ఫోన్ లుక్ చూడొచ్చు. ఇంకా బాక్స్ లో 80 వాట్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టైప్ A టు టైప్ C కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సిమ్ టూల్ అయితే ఉంది. ఇవి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. సార్ వెయిట్ చూద్దాం. 224 grams అయితే వస్తుంది. నా దగ్గర పవర్ బ్యాంక్స్ కూడా ఉన్నాయి. ఒకసారి పవర్ బ్యాంక్స్ కూడా పెట్టి చూద్దాము. 10,000 mAh పవర్ బ్యాంక్స్ ఎంత వెయిట్ ఉన్నాయో. 244 grams ఉంది. ఇది కూడా 20 grams ఇంకా ఎక్కువ పవర్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇది కూడా చూద్దాం. స్వామి పవర్ బ్యాంక్ ఇది 282 grams ఉంది. 10,000 mAh పవర్ బ్యాంక్స్ తో కంపేర్ చేసిన వెయిట్ చాలా తక్కువ ఉంది. ఈ ఫోన్ ఒక ఫ్యూ డేస్ అయితే యూస్ చేద్దాము, బ్యాటరీ టెస్ట్ చేద్దాము, తర్వాత వీడియోని కంటిన్యూ చేద్దాం. Several days later. ఇంకా ఈ మొబైల్ గురించి చూసే ముందు ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. 6.8 inch 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. MediaTek Dimensity 7400 అల్ట్రా ప్రాసెసర్ పైన రన్ అవుతుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 10,001 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. IP66, 68, 69 రేటింగ్ అయితే వస్తుంది. ఇంకా దీని ఫిజికల్ ఓవర్ విషయానికి వస్తే బాటమ్ లో మీకు స్పీకర్ కనిపిస్తుంది. టైప్ C పోర్ట్ కనిపిస్తుంది. ఇది USB టైప్ 2 జనరేషన్ పోర్ట్. మైక్రోఫోన్ కనిపిస్తుంది. సిమ్ ట్రే కనిపిస్తుంది. డ్యూయల్ సిమ్స్ అయితే మీరు పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టుకునే ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఏం లేదు. పైన మీకు నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఉంది. ఒక ఎయిర్ వెంట్ అయితే ఉంది. సైడ్స్ మీకు పవర్ బటన్ ఉంది. వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ మీకు ఐఆర్ బ్రష్ అయితే కనిపిస్తుంది. ఇది ఫిజికల్ ఓవర్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇంకా డిజైన్ విషయానికి వస్తే డిజైన్ చూడడానికి చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంది. ఇది మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. ట్రాన్స్ సిల్వర్, ట్రాన్స్ ఆరెంజ్, ట్రాన్స్ బ్లూ కలర్. నేను బ్లూ కలర్ ఆర్డర్ పెట్టాను. ఆరెంజ్ ఆర్డర్ పెడదాం అనుకున్నాను కానీ అది బేస్ వేరియంట్ లో అయితే లేదు. ఓన్లీ 8GB RAM 256GB అమ్ముతున్నారు, లేదా 12GB RAM 256GB మోడలే అమ్ముతున్నారు. బేస్ వేరియంట్ లో ఆరెంజ్ కలర్ అయితే మీకు రావట్లేదు. ఫ్రంట్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్స్ మీకు ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. సో మెటల్ బాడీ ఇస్తే ఇంకా వెయిట్ బాగా పెరిగిపోద్ది. 10,000 mAh బ్యాటరీలో మనం మెటల్ ఫ్రేమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. బడ్జెట్ కూడా ఇది 130Kలో వస్తుంది కాబట్టి మనం బెటర్ బిల్ క్వాలిటీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మనం ఒక 10,000 mAh ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ అయితే లేదు. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చాలా బాగా చేశారు. మిలిటరీ స్టాండర్డ్ 18H సర్టిఫికేషన్ కూడా పొందింది ఈ స్మార్ట్ ఫోన్. ఇంకా దీనిలో మెయిన్ హైలైట్ పాయింట్ వచ్చేసరికి బ్యాటరీయే. మెయిన్ ఈ ఫోన్ కొనాలనుకున్న వాళ్ళు కూడా బ్యాటరీ కోసమే ఫోన్ కొనాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ప్రెజెంట్ మన ఇండియన్ మార్కెట్ లో బిగ్గెస్ట్ బ్యాటరీ ఉన్న స్మార్ట్ ఫోన్ ఇదే. ఇది వచ్చేసరికి 10,001 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. పవర్ బ్యాంక్ నుంచి వేరే ఫోన్ కి మనం ఛార్జింగ్ పెట్టాలి అంటే మాక్సిమం మన ఇండియాలో ఉన్న పవర్ బ్యాంక్స్ 22.5 వాట్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తాయి. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫోన్ నుంచి మీరు వేరే స్మార్ట్ ఫోన్ కి కానీ వేరే డివైస్ కి కానీ మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మీరు వైర్ సహాయంతో వేరే స్మార్ట్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టాలి అంటే 27 వాట్ వరకు ఇది ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. 10,001 mAh అనేది టిపికల్ బ్యాటరీ అన్నమాట. అంటే కంపెనీ వాళ్ళు ప్రమోట్ చేసుకునే బ్యాటరీ కెపాసిటీ ఇది. రేటెడ్ బ్యాటరీ వచ్చేసరికి 9,750 mAh అయితే ఉంది. ఇంతవరకు ఖచ్చితంగా ఛార్జింగ్ వస్తుంది అని చెప్పి కంపెనీ గ్యారెంటీ ఇస్తుంది కదా, దాన్ని మనం రేటెడ్ బ్యాటరీ అంటాం. టిపికల్ బ్యాటరీ అంటే కంపెనీ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. 5,000 mAh బ్యాటరీ అన్నారు అనుకోండి, ఎగ్జాక్ట్ 5,000 mAh బ్యాటరీ ఉండదు. ఒక 200 mAh 300 mAh తగ్గిద్ది అనమాట. పవర్ బ్యాంక్స్ కూడా అంతే. 10,000 mAh పవర్ బ్యాంక్స్ అంటారు. అవుట్పుట్ ఫైనల్ గా మీకు వచ్చేసరికి అది 8,000 mAh వరకు ఉంటుంది. 10,000 mAh అంటే ఎగ్జాక్ట్ గా 10,000 mAh ఏ పవర్ బ్యాంక్స్ కానీ స్మార్ట్ ఫోన్స్ కానీ రావు. దీనిలో బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంది. డైరెక్ట్ మీరు ఫోన్ కనెక్ట్ చేసుకొని గేమ్స్ ఇలాంటివన్నీ ఆడుకోవచ్చు. అంటే ఛార్జింగ్ చేసేటప్పుడు మీరు కనుక దీన్ని ప్రెస్ చేస్తే ఇంకా ఫాస్ట్ గా ఛార్జింగ్ అయితే అవుతుంది. ఒకసారి ఛార్జింగ్ కూడా టెస్ట్ చేశాను. ఓన్లీ వైఫై పైన అయితే టెస్ట్ చేశాను. మొబైల్ డేటా పైన కనుక మీరు టెస్ట్ చేస్తే ఇప్పుడు నేను చెప్పిన రిజల్ట్ కి ఒక 2 to 3 hours అయితే తగ్గించుకోండి. ఒకసారి నేను చెప్తాను ఏమేమి యూస్ చేశాను, ఎంత బ్యాటరీ డ్రైన్ అయిందో. ఓవరాల్ గా వైఫై పైన కొన్ని టాస్క్లు అయితే నేను రన్ చేశాను. 4K వీడియో HDR లో 3 hours ప్లే చేస్తే 23% బ్యాటరీ డ్రాప్ అయింది. నెట్ఫ్లిక్స్ లో ఒక మూవీ చూసారు అనుకోండి, దురంధర్ చూసాం, 12% బ్యాటరీ డ్రాప్ అయింది. మీరు కంటిన్యూగా
1 అవర్ 4K 30 FPS లో వీడియో రికార్డ్ చేశారనుకోండి 9% బ్యాటరీ డ్రాప్ అయింది. 1 అవర్ 7 మినిట్స్ యూట్యూబ్ షార్ట్స్ అయితే చూసాము 7% బ్యాటరీ డ్రాప్ అయింది. ఓవరాల్ గా మీకు 12 అవర్స్ వరకు అయితే స్క్రీన్ ఆన్ టైం వస్తుంది వైఫై పైన. ఒకవేళ మీరు మొబైల్ డేటా పైన ఈ ఫోన్ ని యూస్ చేస్తే 10 అవర్స్ వరకు అయితే మీరు బ్యాటరీ లైఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బ్యాటరీ యూజేజ్ అనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. మేము హెవీగా యూస్ చేసాము. హెవీగా యూస్ చేయకుండా నార్మల్ గా యూస్ చేస్తే మీకు స్క్రీన్ ఆన్ టైం 12 to 15 అవర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఛార్జింగ్ విషయానికి వస్తే 5 to 50% 33 మినిట్స్ లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. 5 to 100% ఛార్జ్ అవ్వడానికి గంట 21 నిమిషాలు అయితే టైం తీసుకుంటుంది. బ్యాటరీ దీనిలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు. సో మీరు యావరేజ్ గా డైలీ యూస్ చేస్తే జనరల్ గా యూస్ చేస్తూ ఉంటారు కదా, ఈజీగా 2 వర్కింగ్ డేస్ అయితే వస్తుంది మీకు. కొంతమంది బాగా హెవీగా యూస్ చేస్తారు. మీరు ఎంత హెవీగా యూస్ చేసినా 1 ఫుల్ వర్కింగ్ డే అయితే దీనిలో బ్యాటరీ అయితే వస్తుంది మీకు. బ్యాటరీ టెక్నాలజీ గురించి నేను అంత డీప్ గా అయితే వెళ్ళట్లేదు, జస్ట్ మీకు పైన మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే 6.8 ఇంచ్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే అయితే వస్తుంది. 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది 10-bit ప్యానల్. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. మీ చేతులు తడిగా ఉన్న మొబైల్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 6500 నిట్స్ అయితే ఉంది. హై బ్రైట్నెస్ మోడ్ వచ్చేసరికి 1800 నిట్స్ వరకు అయితే వెళ్తుంది. నెట్ఫ్లిక్స్ లో HDR సపోర్ట్ కూడా ఉంది. సో మీరు HDR కంటెంట్ అయితే చూడొచ్చు నెట్ఫ్లిక్స్ లో. దీనిలో మీకు ఎక్స్ట్రా హైపర్ విజన్ చిప్ కూడా ఉంటుంది. అది డిస్ప్లేలో కొంచెం మీకు హెల్ప్ చేస్తుంది. అంటే ఓల్డ్ కంటెంట్ మనం చూస్తున్నప్పుడు అప్ స్కేల్ చేస్తుంది మనం చూసే కంటెంట్ ని. మీకు బెటర్గా పిక్చర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా డిస్ప్లే పరంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. డిస్ప్లే పరంగా బాగుంది. క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి మనం చూసినప్పుడు బాగుంది డిస్ప్లే. ఒకటే మైనస్ అనిపించింది, నేను HDR వీడియోస్ నేను ప్లే చేస్తున్నప్పుడు యూట్యూబ్లో కొంచెం స్టక్ అవుతుంది HDR వీడియోస్ వరకు. సో నార్మల్ వీడియోస్ బాగానే వస్తున్నాయి. నెక్స్ట్ ఆడియో డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే ఇది సింగిల్ స్పీకర్తో వస్తుంది. అంత లౌడ్ అయితే ఏం లేదు, అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. స్టీరియో స్పీకర్స్ ఇచ్చుంటే బాగుండేది. మీరు నార్మల్గా ఫోన్ పట్టుకొని మూవీస్ చూస్తున్నా ట్రైలర్స్ చూస్తున్నా మీకు అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. వాల్యూమ్ కొంచెం లో ఉంది. యాక్చువల్గా రియల్మీ P4 Pro మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 4తో వచ్చింది. వీళ్ళు కొంచెం కాస్ట్ కటింగ్ చేసి ఇప్పుడు డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్కి అయితే వెళ్ళారు మీడియాటెక్ది. దీంతో పాటు హైపర్ విజన్ చిప్ అని ఒకటి ఉంటుంది. అది డిస్ప్లే డిపార్ట్మెంట్ లో అండ్ గేమ్స్ లో మీకు కొంచెం ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేసి కొంచెం గేమ్ ని పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేయడానికి అది యూస్ చేస్తూ ఉంటారు. LPDDR4X ర్యామ్ తో వస్తుంది. UFS 3.1 తో వస్తుంది. 30,000 దగ్గర వస్తుంది కాబట్టి మనం LPDDR5 5X అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. BGMI మీకు 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. కాల్ ఆఫ్ డ్యూటీ వచ్చేసరికి మీరు అప్ టు 144Hz వరకు అయితే వెళ్తుంది. ఫ్రీ ఫైర్ అయితే మీరు ఈజీగా ఆడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. పర్ఫార్మెన్స్ పరంగా ఇది యాక్చువల్గా 15,000 రూపాయల దగ్గర నుంచి 20,000 రూపాయల మధ్యలో వచ్చే ఫోన్స్ లో అయితే ఉంటుంది ప్రాసెసర్. వీళ్ళు తీసుకెళ్లి 25,000 రూపాయల దగ్గర నుంచి 30,000 రూపాయల మధ్యలో ప్రైస్ అయితే పెట్టారు దీన్ని. ఇంకొంచెం బెటర్ ప్రాసెసర్ ఇచ్చుంటే బాగుండేది ఆ ప్రైస్ కి. ఆ ప్రైస్ రేంజ్ లో మనం మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ కానీ స్నాప్డ్రాగన్ 7 Gen 4 కానీ ఎక్స్పెక్ట్ చేస్తాము. గేమ్స్ అయితే మీరు ఆడుకోవచ్చు, బట్ అంత స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉండదు. లాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ కి వస్తే మెయిన్ కెమెరా ఒకటి మీరు యూజబుల్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో వస్తుంది. అది సోనీ IMX822 సెన్సార్. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు కానీ అది ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి. 16 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది. కొన్ని ఫోటో శాంపిల్స్ వీడియో శాంపిల్స్ మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా యూస్ చేసి 4K 30 FPS లో మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p లో మీరు వీడియో రికార్డ్ చేయొచ్చు. మీరు బ్యాక్ సైడ్ 4K 30 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఇది బ్యాక్ కెమెరా వీడియో శాంపిల్. ఇప్పుడు నేర్లో అయితే ఉన్నాయి. ఒకసారి ఎండ్లోకి అయితే వస్తాను, ఒకసారి చూడొచ్చు. మీరు కనుక ఎండ్లో రికార్డ్ చేస్తే వీడియో క్వాలిటీ ఇలా ఉంటుంది. ఇక్కడ నీడలోకి వెళ్ళారనుకోండి వీడియో క్వాలిటీ ఎలా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080pలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు మీరు. ఈ ఫ్రంట్ వీడియో శాంపిల్. ఎండ్లోకి వెళ్తే ఎలా వస్తుంది ఫేస్. ఒకసారి నీడలోకి వెళ్తున్నా, ఒకసారి వీడియో క్వాలిటీ మీరు చెక్ చేయొచ్చు. కెమెరా గురించి ఒక ముక్కలో చెప్పాలి అంటే యావరేజ్ కెమెరాస్ అని మనం చెప్పుకోవచ్చు. మరి అంత సూపర్ ఎక్స్పెక్ట్ చేయకండి, డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. మరి అంత సూపర్ లేవు, మరి అంత లోగా కూడా లేవు. ఇంకా OS విషయానికి వస్తే ఇది రియల్మీ UI 7 పైన రన్ అవుతుంది, Android 16 పైన రన్ అవుతుంది. 3+4 years వరకు అయితే అప్డేట్స్ అయితే వీళ్ళు గ్యారంటీ ఇస్తున్నారు. ఇంకా ఏ ఫీచర్స్ విషయానికి వస్తే మీకు కావాల్సిన ఏ ఫీచర్స్ అన్ని ఉంటాయి. సర్కిల్ టు సెర్చ్, జెమినై, AI లైట్ మీ, స్టైల్ మీ అని చెప్పి రియల్మీ 16 Pro సిరీస్ లో మీకు చూపించాను. ఆ ఫీచర్స్ కూడా ఉన్నాయి దీనిలో. AI స్మార్ట్ లూప్, AI ట్రాన్స్లేట్, AI రైటర్. సో ఈ ఫీచర్స్ అన్ని దీనిలో అయితే ఉన్నాయి ఏ పరంగా అయితే. ఈ సెన్సార్స్ కూడా మీకు అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే వస్తుంది. సో ఫింగర్ ప్లేస్మెంట్ కొంచెం కిందకి ఇచ్చారు, ఇంకొంచెం పైకి ఇచ్చి ఉంటే బాగుండేది ఫింగర్ ప్రింట్ ప్లేస్మెంట్ అయితే. 9 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. బ్లూటూత్ 5.4 కి సపోర్ట్ చేస్తుంది. NFC లేదు. హై రిజల్యూషన్ ఆడియో కోడాక్స్ అన్ని దీనిలో అయితే ఉన్నాయి. ప్రోస్ విషయానికి వస్తే దీనిలో బ్యాటరీ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ దీనికి.
అండ్ డిస్ప్లే డిజైన్ కూడా బాగుంది. ఇంకా మైనస్ విషయానికి వస్తే ఆ ప్రైస్ రేంజ్ లో ఆ ప్రాసెసర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఇంకా బెటర్ ప్రాసెసర్ ఇవ్వాల్సింది. అండ్ స్పీకర్స్ కూడా డ్యూయల్ స్పీకర్ ఇచ్చి ఉంటే బాగుండేది, స్పీకర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తే బాగుండేది. కొంచెం కేస్ అంత క్వాలిటీ అనిపించలేదు నాకు, కొంచెం చీప్ క్వాలిటీ లా ఉంది. క్వాడ్ కర్ డిస్ప్లే ఇచ్చారు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. టెంపర్ గ్లాస్ అయితే దీనిలో వేయించుకోవడానికి రాదు, కానీ ఎడ్జెస్ మరీ మనకి ముందుకు వచ్చినట్టు అనిపిస్తున్నాయి. మరి 360 degrees ప్రొటెక్షన్ కేస్ అయితే యూజ్ చేయండి ఒకవేళ ఈ మొబైల్ మీరు కొంటే. రియల్మీ P4 కి రియల్మీ P4 Pro కి మధ్యలో అయితే దీన్ని మనం ప్లేస్ చేయొచ్చు రియల్మీ P4 సిరీస్లో. నాకు దీనికంటే రియల్మీ P4 Pro కొంచెం ప్రాక్టికల్ డివైస్ అయితే అవుతుంది. అది మీకు లైట్ వెయిట్ ఉంది, స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది, ఫ్రంట్ మీకు 50 MP కెమెరాతో వస్తుంది, 4K 60 FPS లో మనం వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు దానిలో. అది ఇంకా మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో అయితే వస్తుంది. 7000 mAh బ్యాటరీ ఉంటుంది దానిలో. మనం 5 to 6 hours మాత్రమే మనం యూజ్ చేస్తాం ఫోన్ని, సరిపోయిద్ది. అది 7000 mAh బ్యాటరీ మీకు ఈజీగా 8 to 9 hours వరకు అయితే స్క్రీన్ ఆన్ టైం వస్తుంది. ఓవరాల్ గా నాకైతే అది ప్రాక్టికల్ డివైస్ అనిపించింది ఈ రియల్మీ P4 పవర్ తో కంపేర్ చేస్తే. రియల్మీ P4 Pro అది యాక్చువల్ గా లాంచ్ అప్పుడు లాంచ్ ప్రైస్ 20,000 రూపాయలకి తీసుకొచ్చారు, ఆఫర్స్ అన్ని కలుపుకొని. ఇప్పుడు దాని ప్రైస్ 28,000 రూపాయలకి వెళ్ళిపోయింది. ఇది వచ్చేసరికి లాంచ్ ప్రైస్ 24,000 రూపాయలకి తీసుకొచ్చారు. యాక్చువల్ గా దీని ప్రైస్ 26,000 రూపాయలు పెట్టారు. దీనిలో ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక 3000 mAh బ్యాటరీ ఎక్కువ వస్తుంది దాంతో కంపేర్ చేస్తే. ఐపీ రేటింగ్ అయితే ఉంది దానిలో లేదు ఐపీ రేటింగ్, అదొకటి మైనస్ పాయింట్ దానిలో రియల్మీ P4 Proలో. మిగతా అంతా డివైస్ బాగుంటుంది దీంతో కంపేర్ చేస్తే. ఈ ఫోన్ ఎవరికి సూట్ అయ్యిద్ది అంటే డెలివరీ పార్ట్నర్స్ ఉంటారు కదా అండ్ డ్రైవర్స్, వీళ్ళు ఎక్కువగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని అదే పనిగా స్క్రీన్ అయితే రన్ చేస్తూ ఉంటారు. చాలా మంది రైన్ లో కూడా మనకి డెలివరీస్ ఇస్తూ ఉంటారు. నన్ను ఎక్కువ మంది అదే అడిగింది, నేను డెలివరీ చేస్తూ ఉంటాను, నాకు ఎక్కువ బ్యాటరీ వచ్చే స్మార్ట్ ఫోన్ కావాలి, ఐపీ రేటింగ్ ఉన్న స్మార్ట్ ఫోన్ సజెస్ట్ చేయమన్నా అని చెప్పి చాలా మంది అడిగారు. సో అలాంటి వాళ్ళకైతే ఈ ఫోన్ సెట్ అయ్యిద్ది. ఒకవేళ మీరు ఆల్రౌండ్ ఫోన్ కోసం చూస్తున్నారు అంటే ఆ ప్రైస్ రేంజ్లో నాకు Vivo T4 Pro బెటర్ అనిపించింది, ఇంక్లూడింగ్ కెమెరాతో నేను చెప్తున్నాను. ఓవరాల్గా బెటర్ డివైస్ కావాలి అంటే అక్కడ, ఓన్లీ బ్యాటరీ కోసం కావాలి అంటే ఈ మొబైల్ తీసుకోండి. రియల్మీలోనే ఆల్రౌండ్ ఫోన్ కావాలి అనుకుంటే రియల్మీ P4 Pro బెటర్ ఆప్షన్ అవుతుంది దీంతో కంపేర్ చేస్తే. రియల్మీ P4 Proని Vivo T4 Proని వీటిని కంపేర్ చేస్తూ ఒక వీడియో అయితే చేశాను నేను, 25,000 రూపాయల లోపు ఏ ఫోన్ కొనాలి అన్నట్టు. ఆ వీడియో మీరు చూడకపోతే ఇక్కడ ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. రియల్మీ P4 పవర్ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండని. నేను నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వస్తాను. అందరికీ నేను సెలవు తీసుకుంటున్నాను. బై ఫ్రెండ్స్.